ఏమి లేవు. ఏ కండిషన్స్ లేకుండా ప్రభువారు మనల్ని ప్రేమించారు. అదే కృప. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చులకనయ్యారంటే మీకు చెప్తున్నా ఒక విషయం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం, యేసు ప్రభు ఇచ్చేటువంటి మారు మనసు, యేసు ప్రభు ఇచ్చేటువంటి పరలోకం ఎందుకు చులకనైందో మన మానవ భాషలో నేను చెప్తున్నా ఒక విషయంలో. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ఫ్రీగా ఇచ్చాడు, అందుకే చులకనైంది. తెలుసా మీకు ఆ సంగతి? యేసు ప్రభు వారు ఫ్రీగా ఇచ్చారు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ మూల్యము చెల్లించకుండా, ఏ వెల చెల్లించకుండా, ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా, ఏ వ్రతాలు చేయకుండా, ఏ నోములు చేయకుండా, ఏ పూజ చేయకుండా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను అంగీకరిస్తుంటే చాలా రక్షణ. ఇట్స్ వెరీ సింపుల్. అసలు అంత యేసుక్రీస్తు ప్రభు వారు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనకు రక్షణ బాగా చులకనైంది. అది మనకు తెలియట్లే ఆ విషయం. ఉచితంగా ఇస్తే ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా చూస్తారా? ఉచితంగా ఇస్తారు కదా, ఉచితంగా ఇస్తే పడేస్తాం. ఉచితంగా మీరు ఇంట్లో